కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లకు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, CWARS బరాజ్ల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్ తో టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో కేంద్ర జల సంఘం సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డ బరాజ్ దగ్గర 500 బోర్ హోల్స్ తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకొని వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నిధుల సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. బరాజ్ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. కాగా 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బరాజ్ పటిష్టతపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ లో అందిస్తారు. తేజ, కాళేశ్వరం పైన అయితే మాత్రం తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే 3 బ్యారేజీల మరమ్మతులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు చెప్పాలి. ఎందుకంటే ఈ పనులన్నీ కూడా చాలా వేగవంతం చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. అదేవిధంగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అథారిటీ సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ విధంగానే ఆ మేరకే మరమ్మతులు చేయాలి అన్నట్లుగా ఈ మరమ్మతులన్నిటికీ కూడా ఒక ప్రత్యేక కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే ఒక సూచన చేయడం జరిగింది అన్నట్లుగానే చెప్పాలి. కానీ ఇప్పటికే వర్షాకాలం అంటే ఇప్పుడు ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక వర్షాకాలం కంటే ముందుగానే ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక నీటిపారుదల శాఖతో పాటు ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు CWC సభ్యులు ఉండేలా వారి దగ్గర నుంచి నిరంతరం సూచనలు తీసుకునేలా ఉండాలి అని చెప్పి కూడా ఒక ఆదేశించారు. అంటే ఈసారి గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి తప్పిదాలు, ఆ ప్రభుత్వంలో జరిగే తప్పిదాలు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు. ఎవరు కూడా ఏలెత్తి చూపించేటట్టు ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యారేజీల ఈ డ్యామ్ల నిర్మాణం అన్ని కూడా ఎక్కడ నాణ్యత లోపించకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగానే చెప్పాలి. ఈ మేడిగడ్డలో కుంగిన పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీ పైన పూర్తి స్థాయి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే 500 బోరు బావులు తవ్వాలని కూడా ఆదేశించారు. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కాళేశ్వరం పైన అయితే మాత్రం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు 3 బ్యారేజీల మరమ్మతుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.